హలో! ఈ విశ్లేషణకు స్వాగతం. ఆర్థిక మార్కెట్లలో ఎప్పుడూ ఉండే ఈ గందరగోళం, కన్ఫ్యూజన్ అంతా పక్కన పెట్టేసి అసలు క్రిప్టో ట్రేడింగ్ పునాదులను చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. బేసిక్స్ దగ్గర్నుంచి మొదలుపెట్టి అసలు మార్కెట్ ఎలా పనిచేస్తుంది, అందులో దాగి ఉన్న అవకాశాలను ఎలా పసిగట్టాలి అనేది ఈరోజు డీకోడ్ చేద్దాం. సరే, ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. ముందుగా ఈ మార్కెట్లలో ఉండే గోళ గురించి మాట్లాడుకుందాం. ట్రంప్ హడావిడి, రాజకీయ యుద్ధాలు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, రూపాయి పడిపోవడం, ఇలాంటి వార్తలు విన్నప్పుడు మనకు వినిపించేది ఒక్కటే, పెద్ద నాయిస్, ఒకటే టెన్షన్ కదా. కానీ ఇక్కడే ఒక చిన్న సీక్రెట్ ఉంది. ట్రేడింగ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఒక్కసారి మనకు అర్థమైతే చాలు, ఈ నాయిస్ అంతా మాయమైపోయి అసలైన అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ మొత్తం ప్రాసెస్ని మనం 5 సింపుల్ స్టెప్స్లో కవర్ చేద్దాం. 1. క్రిప్టో ట్రేడింగ్కు స్వాగతం. 2. ఇన్వెస్టింగ్ వర్సెస్ ట్రేడింగ్. 3. స్పాట్ మరియు ఫ్యూచర్స్. 4. ఈ లెవరేజ్ వల ఏంటో చూద్దాం. అండ్ ఫైనలీ 5. టైమ్ ఫ్రేమ్లు మరియు ట్రేడింగ్ స్టైల్స్. జస్ట్ ఇలా ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ వెళ్దాం. మొదటి విభాగం, క్రిప్టో ట్రేడింగ్కు స్వాగతం. ఇక్కడ మనకొచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు మనం ఇప్పుడు ఈ క్రిప్టోకరెన్సీ మార్కెట్ల గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? దీనికున్న ఆ ప్రత్యేకత ఏంటి? ఇదిగో, ఈ తేడా చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. మన రెగ్యులర్ ఈక్విటీ మార్కెట్లు ఎలా ఉంటాయి? పొద్దున్నే ఓపెన్ అవుతాయి, సాయంత్రం క్లోజ్ అవుతాయి, వీకెండ్సు, పండగలకు సెలవు. కానీ క్రిప్టో మార్కెట్ అలా కాదు. ఇది ఎప్పుడూ నిద్రపోదు. అక్షరాల 24/7, పగలు, రాత్రి, సండే, మండే ఎప్పుడైనా సరే కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటుంది. ఈ స్వేచ్ఛ వల్లే దీనికంత క్రేజ్ వచ్చింది. ఇక రెండవ విభాగానికి వద్దాం, ఇన్వెస్టింగ్ వర్సెస్ ట్రేడింగ్. మార్కెట్లోకి ఎంటర్ అయ్యే ముందు అసలు ఏ దారిలో వెళ్ళాలి అనేది ముందే డిసైడ్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. క్రిప్టో ప్రపంచంలో బాగా ఫేమస్ అయిన పదం ఒకటుంది, అదే హోడుల్. హోడుల్ అంటే ఏంటంటే, మనం ఒక స్థలమో లేదా ఫిక్స్డ్ డిపాజిటో చేసి 10-15 ఏళ్లు ఎలా మర్చిపోతామో ఇది అంతే. రోజువారీ మార్కెట్ ఎంత పడిపోయినా లేచినా అస్సలు పట్టించుకోరు, జస్ట్ గట్టిగా పట్టుకొని కూర్చుంటారు. ఇలా సంవత్సరాల తరబడి వెయిట్ చేసే ఓపిక ఉంటే దాన్ని మనం ఇన్వెస్టింగ్ అంటాం. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, తక్కువ రిస్క్తో ఓపికగా దీర్ఘకాలంలో సంపద సృష్టించుకోవడం ఇన్వెస్టింగ్. అలా కాకుండా రోజూ మార్కెట్ కదలికలను బట్టి యాక్టివ్గా అప్పటికప్పుడు వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ఆదాయం సంపాదించడం ట్రేడింగ్. రెండూ వేర్వేరు కదా. ఈ రెండింటిలో మన మైండ్ సెట్కి ఏది సూట్ అవుతోందో ముందే క్లారిటీ తెచ్చుకోవాలి. ఇప్పుడు మూడవ విభాగం, స్పాట్ మరియు ఫ్యూచర్స్. ఇంతకీ ఈ మార్కెట్లో మనం వేటిని ఉపయోగించి ట్రేడ్ చేస్తాం, ఆ సాధనాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. అసలు ట్రేడింగ్ రకాల గురించి మాట్లాడుకునే ముందు ఒక బేసిక్ విషయం తెలుసుకోవాలి. అదే వర్చువల్ డిజిటల్ అసెట్ లేదా వీడీఏ. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఒక డిజిటల్ కాయిన్ మీద మనకు పూర్తి ఓనర్షిప్ ఉండడం. ఒక బిట్కాయిన్ను కొని మన వ్యాలెట్లో భద్రంగా దాచుకున్నామనుకోండి, అది వీడీఏనే. దానిమీద 100% మనకే కంట్రోల్ ఉంటుంది. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంటుంది. స్పాట్ ట్రేడింగ్ అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒక కాయిన్ కొని పెట్టుకోవడం. ఇందులో లాభం రావాలంటే ఖచ్చితంగా ఆ కాయిన్ రేటు పెరగాలి. రేటు పడిపోతే లాస్. కానీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ అలా కాదు. ఇందులో మనం కాయిన్ కొనక్కర్లేదు, జస్ట్ రేటు ఎటు వెళ్తుందో అంచనా వేస్తామంతే. మార్కెట్ పెరిగినా పడిపోయినా మన అంచనా కరెక్ట్ అయితే చాలు, రెండు వైపులా లాభాలు తీసుకునే అద్భుతమైన ఛాన్స్ ఇందులో ఉంటుంది. దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, ఒక రైతు, ఒక పారిశ్రామికవేత్త రాబోయే 3 నెలల్లో వర్షం పడుతుందా లేదా అని ఒక ఒప్పందం చేసుకున్నట్లు ఊహించుకోండి. వాళ్లేమీ వర్షాన్ని కొనుక్కోవట్లేదు కదా, జస్ట్ భవిష్యత్తులో ఏం జరగబోతోందో ఊహిస్తున్నారు. ఒకరు పడుతుందంటారు, ఇంకొకరు పడదు అంటారు. ఫ్యూచర్స్ ట్రేడింగ్ కూడా అక్షరలా ఇంతే. రేటు పెరగొచ్చు, పడొచ్చు. ఆ వెళ్లే దిశను కరెక్ట్గా పసిగట్టడమే ఇక్కడ అసలైన గేమ్. నాలుగవ విభాగం, లెవరేజ్ వల. బిగినర్స్కు భలే ఆకర్షణీయంగా కనిపించే కానీ మార్కెట్లో అత్యంత ప్రమాదకరమైన కాన్సెప్ట్ ఇది. దీని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. లెవరేజ్ పేరు వినడానికి చాలా బావుంటుంది కదా. సింపుల్గా చెప్పాలంటే ఇది ఎక్స్చేంజ్ వాళ్లు మనకు ఇచ్చే అప్పు అన్నమాట. తక్కువ డబ్బుతో పెద్ద ట్రేడింగ్ చేయొచ్చు. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఇది లాభాలను ఎంత స్పీడ్గా పెంచుతుందో, నష్టాలను కూడా అంతే స్పీడ్గా రెట్టింపు స్థాయిలో పెంచుతుంది. ఈ వలలో మనం ఎలా పడతామో ఒక చిన్న లెక్క ద్వారా చూద్దాం. ఉదాహరణకు, మన దగ్గర కేవలం 100 రూపాయల మూలధనం ఉంది అనుకుందాం. మార్కెట్ ఒక 10% పెరిగిందనుకోండి, ఆ 100 రూపాయల మీద వచ్చే లాభమెంత? కేవలం 10 రూపాయలే.
సహజంగానే ఈ 10 రూపాయల లాభం చూసి ఎవరికీ పెద్ద కిక్ రాదు. సరిగ్గా అప్పుడే ఎక్స్చేంజ్ వాళ్ళు ఒక ఆఫర్ ఇస్తారు. మీ దగ్గరున్న ఆ 100 రూపాయల మీద 20 రెట్లు అంటే 20x లెవరేజ్ అప్పుగా ఇస్తామంటారు. ఇది చూడగానే అరే భలే ఉందే, ఒక్కసారిగా పెద్ద ట్రేడ్ చేసి గట్టిగా లాభాలు కొట్టొచ్చు కదా అనిపిస్తుంది ఎవరికైనా. అంటే ఏమైంది? మన 100 రూపాయల కాస్త అకస్మాత్తుగా 2000 రూపాయల భారీ ట్రేడింగ్ పవర్గా మారిపోయింది. ఇప్పుడు ఇందాకట్లాగే మార్కెట్ 10% పెరిగితే మనకొచ్చే లాభం అమాంతం 200 రూపాయలు. అసలు పెట్టిన పెట్టుబడి 100, కానీ వచ్చిన లాభం 200. సూపర్ అనిపిస్తుంది కదా? కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మార్కెట్ ఎప్పుడూ పైకే వెళ్ళదు కదా. ఒకవేళ ఆ 2000 రూపాయల పొజిషన్ కేవలం ఒక 5% కిందకి పడిపోయింది అనుకోండి, అంతే సంగతులు. ఎక్స్చేంజ్ వాడు తనప్పు తాను తీసేసుకుంటాడు. మనం మొదట పెట్టిన ఆ 100 రూపాయల మూలధనం పూర్తిగా ఇన్స్టెంట్గా తుడిచిపెట్టుకుపోతుంది. అకౌంట్ జీరో అయిపోతుంది. చూసారా, ఇదే లెవరేజ్ వెనక ఉన్న అస్సలైన ప్రమాదం. సరే, ఈ లెవరేజ్ టెన్షన్ పక్కన పెట్టి 5వ విభాగానికి వద్దాం. టైం ఫ్రేమ్లు మరియు ట్రేడింగ్ స్టైల్స్. అసలు టైం అనేది మన ట్రేడింగ్ను ఎలా కంట్రోల్ చేస్తుందో ఇక్కడ చూద్దాం. ఏ టైం ఫ్రేమ్ ఎంచుకోవాలి అనేది తెలుసుకునే ముందు మార్కెట్ నాయిస్ అంటే ఏంటో తెలియాలి. 1-2 నిమిషాల చార్ట్లు చూస్తే ధరలు ఎప్పుడూ పైకి కిందికి పిచ్చిపిచ్చిగా ఆడుతుంటాయి. క్షణక్షణానికి కొనేవాళ్లకి అమ్మేవాళ్లకి మధ్య జరిగే పోరాటమది. ఈ గందరగోళమే కొత్తవాళ్లని బాగా కన్ఫ్యూజ్ చేసి అనవసరమైన భయాన్ని లేదా అత్యాశను పుట్టిస్తుంది. దాన్నే నాయిస్ అంటాం. ఈ టేబుల్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. స్కాల్పర్ అనబడేవాళ్లు 1 నుంచి 5 నిమిషాల టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేస్తారు. కాబట్టి వాళ్ళు ఈ నాయిస్ను చాలా ఎక్కువగా ఫేస్ చేయాలి. అదే పొజిషనల్ ట్రేడర్లను చూస్తే వాళ్ళు రోజువారీ లేదా వీక్లీ చార్ట్లు చూస్తారు. వాళ్లకు ట్రెండ్ చాలా ప్రశాంతంగా స్పష్టంగా కనిపిస్తుంది. నాయిస్ ప్రాబ్లం పెద్దగా ఉండదు. ఇక్కడొక మైండ్ బ్లాంక్ అయ్యే ఫ్యాక్ట్ చెప్తాను వినండి. ఈ మధ్య గుర్గావ్లో ఒక కంపెనీ వాళ్ల అల్గారిథమ్స్ యూజ్ చేసి ఏకంగా 2000 కోట్ల రూపాయల ప్రాఫిట్ కొట్టేశారు. ఎంత టైంలో తెలుసా? వాళ్లు ఒక్కో ట్రేడ్ను కేవలం 45 సెకండ్ల కంటే తక్కువే హోల్డ్ చేశారు. మార్కెట్లో స్పీడ్, టెక్నాలజీ కలిస్తే ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. మరి ఇదంతా విన్నాక దీన్ని ప్రాక్టికల్గా ఎలా చెయ్యాలి అనిపిస్తోందా? సోర్స్ మెటీరియల్లో ఇచ్చిన స్టెప్స్ చాలా సింపుల్. వాళ్ళిచ్చిన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి యూజర్ ఐడితో ఫామ్ ఫిల్ చేసి ఎంతో కొంత ఇనీషియల్ క్యాపిటల్ డిపాజిట్ చేస్తే చాలు. వాళ్ళ ప్రైవేట్ టెలిగ్రామ్ కమ్యూనిటీలో యాక్సెస్ వస్తుంది. అక్కడ లైవ్గా మార్కెట్ నడుస్తున్నప్పుడే నిపుణుల దగ్గర మనం ప్రాక్టికల్గా నేర్చుకోవచ్చు. సో ఫైనల్గా ఇవన్నీ తెలుసుకున్నాక మిగిలిన అతిపెద్ద ప్రశ్న ఒకటే: మనం ఏ దారి ఎంచుకోవాలి? ప్రశాంతంగా ఉండే ఇన్వెస్టర్లా ఉండిపోవాలా, లేక నాయిస్ని ఎంజాయ్ చేస్తూ రిస్క్ తీసుకునే యాక్టివ్ ట్రేడర్లా మారాలా? ఈ క్లారిటీ మనకుంటే మార్కెట్ను జయించడం ఏమంత కష్టం కాదు. మరి ఈ విశ్లేషణ మన ఆలోచనలకు ఒక మంచి పునాది వేస్తుందని ఆశిస్తూ ఇక్కడతో ముగిద్దాం. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.